డిజిటల్ రూపాయిని భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నవంబర్ 1, 2022న పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించడం జరిగింది. అసలు ఈ డిజిటల్ రూపాయి అంటే ఏంటి? దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? అసలు మనకి బ్యాంక్ అకౌంట్లో మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి ఉపయోగించేటటువంటి డిజిటల్ మనీకి మరియు ఈ డిజిటల్ రూపాయికి ఉన్న వ్యత్యాసం ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ముద్రింపబడినటువంటి కరెన్సీ నోట్లు మరియు నాణేలకు ప్రత్యామ్నాయ డిజిటల్ రూపమే ఈ డిజిటల్ రూపాయి. ఈ డిజిటల్ రూపాయి మనకి భౌతికంగా మన మధ్య ఉండదు, కానీ ఆన్లైన్లో డిజిటల్ రూపంలో మాత్రమే దీన్ని మనం ఉపయోగిస్తాం. సో దీనిని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సిబిడిసి అని కూడా పిలుస్తారు. దీనిని ప్రయోగాత్మకంగా హోల్సేల్ సెగ్మెంట్లో ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించడం జరిగింది. రీటైల్ రంగంలో కూడా అతి త్వరలో దీనిని ప్రారంభించనుంది. దీనినే ఈ రూపీ అని కూడా మనం భవిష్యత్తులో పిలవచ్చు. ఇక ఈ డిజిటల్ రూపాయి యొక్క ప్రయోజనాలు ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో క్లియర్గా చూద్దాం. ఈ డిజిటల్ రూపీ ఈ రూపాయి వర్చువల్ రూపంలో ఉంటుంది. తద్వారా మనకి చెల్లింపులు సులభతరం అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఆన్లైన్లో మనం ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు చేస్తున్నామో అదేవిధంగా ఈ డిజిటల్ రూపీని ఉపయోగించి కూడా మనం ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ చెల్లింపులు అన్నీ కూడా చేయవచ్చు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చెల్లింపులు మరింత చౌకగా మరియు వేగవంతంగా ఉండనున్నాయి. ఎందుకు ఉంటాయి అంటే దీంట్లో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రస్తుతం క్రిప్టో కరెన్సీస్కి ఉపయోగిస్తారు. బిట్కాయిన్స్ వంటి క్రిప్టో కరెన్సీస్కి ఉపయోగించే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మరింత పటిష్టమైనటువంటి టెక్నాలజీ. దీనివల్ల ఫెయిల్యూర్స్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటాయి, సెటిల్మెంట్ తొందరగా అవుతుంది, అదేవిధంగా రిస్క్ కూడా చాలా తగ్గుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీని ఉపయోగించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారిత డిజిటల్ రూపీని ప్రారంభించడం జరిగింది. ఈ డిజిటల్ రూపాయికి మరియు డబ్బుకు ఎలాంటి వ్యత్యాసం లేదు, రెండు సమానమే. ఈ కరెన్సీని ఏదైనా బ్యాంకుకి వెళ్ళి నేరుగా నగదు రూపంలో మార్చుకోవచ్చు. అదేవిధంగా ఈ సదుపాయం అనేది పూర్తిగా ఉచితంగా కూడా కల్పించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ డిజిటల్ రూపీ వాడే వారికి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ బ్యాంకుల్లో మనం డిజిటల్ రూపంలో పెట్టుకున్నటువంటి డబ్బుకి అదేవిధంగా ఈ డిజిటల్ రూపాయికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో క్లియర్గా చూద్దాం. బ్యాంక్లో మనం డబ్బును దాచుకుంటాం. అదే డబ్బుని డిజిటల్ రూపంలో దాచుకొని మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి, ఆన్లైన్ లావాదేవీలకి మరియు మనీ ట్రాన్స్ఫర్స్కి అన్నిటికీ కూడా ఉపయోగిస్తాం. అయితే ఇప్పుడు దీనికి మరియు డిజిటల్ రూపాయికి ఉన్న వ్యత్యాసం ఏంటి, డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా మనం డిజిటల్ పద్ధతిలో చేసేటటువంటి అన్ని ఆన్లైన్ లావాదేవీలన్నిటికీ ఏదో ఒక బ్యాంక్ బాధ్యత వహిస్తుంది. అయితే ఈ డిజిటల్ రూపాయికి నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాధ్యత వహించనుంది. అంతేకాకుండా ఇది సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో కూడా చూపించడం జరుగుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్. అయితే మరొక ముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే మన బ్యాంకుల్లో దాచుకునే డబ్బుకి బ్యాంక్ ఖాతా అవసరం. అయితే ఈ డిజిటల్ రూపాయికి మనం చెప్పుకున్న విధంగా ఎటువంటి బ్యాంక్ ఖాతా అవసరం లేదు. మరి బ్యాంక్ ఖాతా లేకుండా ఎక్కడ జమ చేస్తారు, ఎలా దాచుకుంటారు అంటే ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని బ్లాక్ చైన్ టెక్నాలజీ కలిగి ఉన్న వాలెట్లతో అనుసంధానం చేయనున్నారు. తద్వారా లావాదేవీలను మరింత సులభంగా మరియు త్వరగా రిస్క్ లేకుండా చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. డిజిటల్ రూపాయికి సంబంధించినటువంటి ప్రయోజనాలు, బెనిఫిట్స్ చూసాం. అదేవిధంగా దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో చేసేటటువంటి డిజిటల్ మనీకి వ్యత్యాసం కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇవి ఎన్ని రకాలుగా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ డిజిటల్ రూపాయిని రెండు రకాలుగా విభజించడం జరిగింది. రెండు రకాలుగా వీటిని వినియోగించనున్నారు. ఒకటి హోల్సేల్ సెగ్మెంట్లో, మరొకటి రీటైల్ సెగ్మెంట్లో. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ డిజిటల్ రూపాయి హోల్సేల్ సెగ్మెంట్కి సంబంధించి అనగా టోకు సెగ్మెంట్కి సంబంధించి ఇప్పటికే నవంబర్ 1, 2022న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ కరెన్సీస్ని విడుదల చేయడం జరిగింది. ఈ హోల్సేల్ సెగ్మెంట్ యొక్క ఉపయోగం ఏంటి అంటే సెకండరీ మార్కెట్ లావాదేవీలుకి సంబంధించినటువంటి సెటిల్మెంట్ కావచ్చు, ఇంటర్ బ్యాంక్ మార్కెట్కి సంబంధించి మరింత సమర్థవంతంగా సెటిల్మెంట్ మరియు పారదర్శకంగా ఈ లావాదేవీలు నిర్వహించడం కోసం ఈ హోల్సేల్ సెగ్మెంట్కి సంబంధించి ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రూపీని ప్రారంభించడం జరిగింది. ముందు ఇతర టోకు లావాదేవీలు మరియు క్రాస్ బార్డర్ చెల్లింపులకు కూడా దీన్ని వినియోగించనున్నారు. ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్ట్ నుంచి నేర్చుకున్నటువంటి వివరాల ఆధారంగా వీటిని మరింత సమర్థవంతంగా విస్తరించనున్నారు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టినటువంటి పైలట్ ప్రాజెక్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, కోటక్ మహీంద్రా, ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మరియు హెచ్ఎస్బిసి 9 బ్యాంకులు ఈ పైలట్ ప్రాజెక్టులో పాల్గొంటున్నాయి.
ఇక అత్యంత ముఖ్యమైనటువంటి రీటైల్ సెగ్మెంట్కి సంబంధించి అనగా సామాన్య ప్రజలకు మరియు వారి యొక్క వ్యాపారాలకు సంబంధించి ఈ డిజిటల్ రూపీని అతి త్వరలో విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. డిసెంబర్లో లేదా ఈ ఏడాది చివరి నాటికి ఈ డిజిటల్ రూపీని రీటైల్ రంగంలో కూడా విడుదల చేస్తామని చెప్పేసి ప్రకటించింది. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత క్లోజ్డ్ యూజర్ గ్రూప్స్లో, అది కూడా ఎంపిక చేసిన ప్రదేశాల్లో వీటిని ప్రారంభించనున్నారు. అయితే వీటికి సంబంధించినటువంటి పూర్తి కార్యాచరణ మరియు డీటెయిల్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆర్బీఐ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రారంభించబడినటువంటి డిజిటల్ రూపాయికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, నమస్తే.